హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. ఈరోజు మనం ఒక అందమైన కథని చెప్పుకుందాం. అనగనగనగా ఒక తోడేలు ఆకలి మీద గబగబా తింటుంటే ఒక ఎముక గొంతులో గుచ్చుకుంది. నొప్పితో గొంతులో ఏదైనా ఇరుక్కుంటే మనం దాని గురించి తప్ప ఇంకేమీ ఆలోచించలేము. అలాగే తోడేలు కూడా ఆ ఎముకను మింగలేక కక్కలేక బాగా బాధపడింది. కొంగను వెతుక్కుంటూ వెళ్ళింది. నా గొంతులో ఒక ఎముక గుచ్చుకుంది, అది తీసి పెడితే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను అని ప్రమాణం చేసింది తోడేలు. కొంగ బహుమానం మాట విని ఆశపడి తన తల తోడేలు నోట్లో పెట్టి పొడుగు పక్షి ముక్కుతో ఎముకను బయటకి లాగింది. ఎముక బయటపడగానే తోడేలు వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. కొంగ తోడేలును పిలిచి, మరి నా బహుమానం ఏది అని అడిగింది. నీ తల నా నోట్లో పెట్టి దాన్ని నేను కొరికేయకుండా నిన్ను మళ్ళీ బయటకు తీసుకొని వచ్చాను, అదే నీ బహుమానం అని తోడేలు తుర్రుమంది. ఈ కథలోని నీతి, దుష్టులకి ఎవరైనా ఉపకారం చేసినా కృతజ్ఞత ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ అయిన కథతో సరికొత్త ముగ్గుతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.